యోసేపు ఎలా వదులుకోని ఆలోచిస్తూ ఉంటే మరి ఆ బైబిల్లో ఎప్పుడు ఒక్క నిమిషం కూడా నేను ఏం చెప్తే హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాట్ విల్ జోసెఫ్ థింక్, జోసెఫ్ ఏమనుకుంటారు, అత్తమామలు ఏమనుకుంటారు, లేదా ప్రజలు ఏమనుకుంటారు, మా అత్తగారి ఇల్లు ఏమనుకుంటారు, ఇవన్నీ సమాజం ఏమనుకుంటుందని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. షీ ఓన్లీ సరెండర్డ్. దేవునికి ఏం చేసిందండి? సరెండర్ అయింది. తన గురించి చెప్పాల్సిన బాధ్యత మరియది కాదు, మరియను పిలుచుకున్న దేవుంది. దయచేసి మాట గమనించు. ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్ టు ప్రూవ్ యువర్ కాలింగ్, ఇట్ ఈస్ గాడ్స్ జాబ్ టు డిక్లేర్ అండ్ డిఫెండ్ యువర్ కాలింగ్. నేను పిలుచుకున్న పిలుపుని చెప్పడమే కాదు, ప్రకటించడమే కాదు, రుజువు చేసేది పిలుచుకున్న వాని పని, నీది కాదు. మరి అంటది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాది కాదండి. ఎవరు చెప్పాలి? ఇది ఆయన కార్యం అయితే చెప్పాల్సింది ఎవరి బాధ్యత? ఆయనదే. రుజువు చేయాల్సింది ఎవరి బాధ్యత? ఆయనదే. కన్విన్స్ చేయాల్సింది ఎవరి బాధ్యత? ఆయనదే. నేను ఎలా చెప్పాలి ఏంటని ఆలోచించాల్సిన పని నాది కాదు. ఈరోజు మనలో చాలామంది ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, ప్రజలు అప్రూవ్ చేస్తారా లేదా. ఈరోజు ఒక మాట అంట, ఇఫ్ గాడ్ హ్యాస్ అప్రూవ్డ్ యువర్ కాలింగ్, ఇఫ్ గాడ్ హ్యాస్ అప్రూవ్డ్ యువర్ అసైన్మెంట్, డోంట్ చేస్ వాలిడేషన్, డోంట్ పానిక్ ఇన్ డిలే, డోంట్ ఆర్గ్యూ ఫర్ యాక్సెప్టెన్స్, డోంట్ ట్రై టు కన్విన్స్ పీపుల్. ఒక మాట చెప్తా, నేను ప్రజలు అపార్థం చేసుకునే వాళ్ళైతే అపార్థం చేసుకొని, లెట్ దెమ్ మిస్అండర్స్టాండ్ యూ. ఎందుకు తెలుసా? నమ్మకం ఉన్న వాళ్ళకి నీ యొక్క ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. నేను నమ్మని వాళ్ళకి నువ్వు ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా అపార్థమే చేసుకుంటారు. బట్ టైం వేస్ట్ చేసుకుంటావు. అవును బ్రదర్, పాయింట్ ఇది. జీవితం అంతా వాళ్ళని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, వీళ్ళు నా గురించి ఏమనుకుంటారు, వాళ్ళ నా గురించి నేను యేసుప్రభుని అంటే హృదయంలో చేర్చుకుంటే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు. కాబట్టి అండి ఆయన రహస్యం వదిలేద్దాం. ఆయన అనుకున్నట్టు మనం దేవుని కూడా ఏం చేస్తామంటే రహస్యంగా ఏం చేస్తాం? వదిలేసుకుంటాం. ఉన్నామంటే ఉన్నాం, వచ్చామంటే వచ్చాం. క్రిస్మస్ కూడా అంటే డైరెక్ట్గా వస్తే ఏమనుకుంటాం. కాబట్టి లైవ్లో అలా అలా చూసి అలా దాన్ని ఏం చేస్తాను, మళ్ళీ పక్కనకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనుషులు నా గురించి ఏమనుకుంటారు. ఈరోజు ప్రియ సోదరి సోదరా, వాగ్దానం ఇచ్చింది ఆయన అయితే దాన్ని నెరవేర్చుకోవాల్సింది ఆయన బాధ్యత. ఒక్కసారి సరెండర్ అయ్యాను, క్వశ్చన్స్ రావడానికి వీలు లేదు.